వచ్చినారు పబ్లిక్. ఏం చెయ్యా, లోకం మీద ఏం జరుగుతుంది, దునియా మీద మరి ఏం ఎటు ఒరుగుతుంది, ఏది ఎక్కడైతుంది, రాజకీయం ఎటుపోతుంది, వ్యవహారం ఎటుపోతుంది, మంచి చెడ్డ ఏమవుతుంది, అసలు ఈ కలియుగంలో రేపు రేపు ఏం కాబోతుంది, ఆనాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం రాసిండు, ఏం నిజం కాబోతుంది, ఇప్పుడు జరుగుతున్న కథ మొదలైంది ఏంది. ఏం చెయ్యా, ఇగో నేను నా మనవరాలు ఇద్దరం కలిసి వచ్చినాం. ఇక ముసురు పడుతుంది, పుడుగు ముసురు పడుతుంది. ఇక అరేబియా మహాసముద్రంలో ఏదో లేచిందట. ఏం లేచింది? ఏదో ఆటగా, అది ఉపరితలమా ఏదో నాట ఏంటండి? ఉపరితలం లేచిందట. ఉపరితలమా ఏదో అల్పపీడనమో, ఉపరితనమో ఏదో అల్పబిరమో. నేనే అంటే నాకని చెప్ప ముందు చూద్దా మా మనవరాలు. ఏం చేయక అందుకనే మళ్ళీ దూర కూడా తీసుకొచ్చి ట్యూషన్ లేదు ఏం లేదు తీసుకొచ్చినా బర్రకాయ పెట్టినా. మొత్తానికైతే మేము బర్రెలు కాసినా గొర్రెలు కాసినా సారా తిరిగిళ్ళలో. ఎందుకంటే మేము చదువుకుంది ప్రకృతి పాఠాలు కాబట్టి. ఇక మరి మీ నర్సయ్య తాత ఇవాళ ఒక రామసక్క పాటతో మొదలుపెట్టి ఇవాళ మన కార్యక్రమం సురువు చేయబోతుండు. చలో తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. అంతేనా? అంతే తాత. చూసినావా ఎంత హుషారు ఉందో మా మనవరాలు. చదువు లేకపోయినా గిసోని కాడ మునగాంతరం చూపిస్తుంది మా మనవరాలు. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా. అంతే తాత, అంతే అంతే. అలనాటి మగవాళ్ళు అంతు దోతులు గట్టి అందరితో గౌరవము నిలిపిండ్రయ్యా. కరెక్టే తాత, కరెక్టే కరెక్టే. కురులు నున్నగా తువ్వి ఆనాటి శ్రీరంతా సిరిమల్లె పువ్వులో పెట్టేదయ్యా. నువ్వు అన్నది నిజమే తాత, నిజమే. చూసిరా, పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా. అంతే తాత, కరెక్ట్, అంత కరెక్ట్ చెప్తున్నా తాత. ఈనాటి పెండ్లాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుండ్రయ్యా. కరెక్టే తాత, కరెక్టే. కురులు నున్నగా దువ్వి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టేదయ్యా. నిజమే తాత, నిజమే నిజమే. ఈనాటి స్త్రీలేమో ఈగలు పెంచి తోకలకు రబ్బర్లు చుడుతుండ్రయ్యా. నిజమే తాత, నువ్వు చెప్పిందంతా నిజమే. చుడుతురా? నువ్వు చుట్టినవా? చూసినావా? ఆనాటి కోడన్లు అత్త మామల చూసి అభిమానముగా అలిగి తిరిగేదమ్మా. అవును తాత, నిజమే నిజమే. ఈనాటి కోడన్లు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా. నిజమే తాత, నిజమే. అన్ని కరెక్టే చెప్తున్నావులే. మరి ఏంటనుకుంటున్నావు నర్సయ్య తాత అంటే? తగ్గేదలే మరి అట్లా కథ. ఇక మరి కథ మాత్రం అయితే గీరికి వచ్చింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాలు నిజం కాబోతుంది. రేపో మాపో కలియుగము ఇక కథం కాబోతుందట. అందుకనే భూకంపాలు వస్తున్నాయి. ఇక మరి భూకంపాలు ఏమిటికి వస్తున్నాయి, ఏంది ఏం కథ అంటే మానవుని వినాశకాలి విపరీత బుద్ధి. మనిషి బుద్ధి అద్దు తప్పిపోయింది. కరెక్టే తాత. చూసావా, మనిషి బుద్ధి అద్దు తప్పిపోయింది. ఇక ధర్మం ధర్మం అంటుండు. మరి ఆ ధర్మాన్ని ఎట్లా చేస్తుండు, ఏం చేస్తుండు అంటే తన స్వార్థ బుద్ధి కోసము నయవంచన చేస్తుండు. ధర్మాన్ని దారి తప్పిస్తుండు, సత్యానికి ఉరివేస్తుండు, న్యాయానికి అసలు తావు లేకుండా చేస్తుండు, నీతికి నీడ లేకుండా చేస్తుండు. ఇక అందుకనే ఈ ప్రకృతి ఇక మానవ జాతిని పగబట్టింది. ఇక లాభం లేదు. ఏండ పడంత్రం వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఓపిక పట్టినా ఇక నా వల్ల అయితట్లేదు. ఏం చెయ్య ఎట్లా చెయ్య, ఇక అమాంతం నేను అమ్ముకుంటా. ఇక మరి ఏడి కాడికి పొక్కలు గుద్ది భూమి లోపల మాత్రం లూజ్ చేసి పెద్ద పెద్ద గుట్టలు మైనింగ్ పేరంతా దందలు చేసి ఇక పెద్ద పెద్ద చెట్లు మాకులు అటువంటి చెట్లని మాత్రం జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి నీలమట్టం చేసి అడవిని మొత్తం అంతరింపజేసి చెట్లు లేకుండా చేసి ఇవాళ నన్ను పగ్గం పాడు చేస్తుర్రు. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఓ మనిషి, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. ఏం చేద్దాం మరి, గాడికి వచ్చింది కథ. కాపాడాలి, ప్రకృతిని కాపాడుకుంటే ఈ ప్రకృతి
మనల్ని జాలి చూపి కరుణించి మనల్ని కాపాడుతుంది. కానీ ప్రకృతిని చెరబడుతుండు మనిషి కాబట్టి కలియుగము అంతమయ్యే కాడికి వచ్చింది. ఇక ఆనాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన పలుకులు అక్షర పలుకులు ఇవాళ అది అక్షరాల నిజం కాబోతున్నాయి. వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజం కాబోతున్నదని మళ్ళొకసారి గుర్తు చేసేందుకు మీ నేను నర్సయ్య తాత ఇగో ఈ రకంగా ఇవాళ మీకు కొలుపు పెట్టి చెప్పదలుచుకున్నాడు మా మనవరాలతోటి. అంతేనా? అంతే తాత నిజమే. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక తాజా రాజకీయ పరిణామాల కథ ఎట్ట ఉంది, ఏంది ఏం కథ అంటే ఇక కనుకనేమి పండుకుంటే నిద్రపడతలేదు, కళ్ళు మూసుకుంటే నిద్రపడతలేదు, ఎప్పుడూ పోదును ఏడంగా పోదును, ఎప్పుడూ పోదును, ఎవరి కంటే పడకుండా పోవాలి, ఆడ ఉండాలి, ఉండి తీరాలి, ఆడ ఉండి మళ్ళీ బిసర కట్టుకొని మళ్ళీ రావాలి. 4 రోజుల పాటు జరంతా పని కట్టుకొని పోయి ఆడ చెట్టో పాటు రెండు దినాలన్నా, ఆఖరికి 2 నెలలన్నా అవసరమైతే నా మనవని దగ్గర నేను 2 ఏళ్ల పాటైనా ఉంటా, మళ్ళీ ఎలక్షన్ దాకానైనా ఉంటా, 2 కాకపోతే 3 ఏళ్ళ దాకానైనా ఉంటా. ఎందుకంటే నాకు ఇలా తిన్న కూడు పీకి పడతలేదు, పానం నిమ్మలం లేకుండా అవుతుంది. నా ఇంట్లోనే దుష్ట శక్తులు తయారైనరా దేవుడా, ఎట్ట చేతు ఏం చేతు అట్లా పోయి నా మనవని కాడ ఆ దేశ అందాలు చూసి కళ్ళ సలవ చేసుకొని కథ కమ్మించి నిమ్మలపడి నా మనసును తావన పడగొట్టుకొని వద్దామంటే నాకు పొయ్యేయాల లేకుండా చేస్తున్నారా దేవుడు. ఎవరంటారు ఇట్లా? దేవుడు. ఓ అమ్మా ఏం లేదు నేను. ఆయన లేడు, ఆయన బైకల వంతు చూడు, వాడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లా కేసీఆర్. అమ్మో అమ్మో గిటుమల్లు కేసీ రావయ్యకు నిద్ర పడతలేదు. ఇక ఇంటే పంచాది ఎక్కువైంది. ఇటు బిడ్డతో ఓ పంచాది, అటు కొడుకుతోని ఓ పంచాది, ఇటు మళ్ళీ అల్లుతో ఓ పంచాది. ఇక ఇంట్లోనే కచ్చపెచ్చ వ్యవహారంతో ఊరంగల్ల రామ సక్కదనంగా సభ పెట్టి కొడుకుకు పట్టాభిషేకం కట్టాలి. రాబోయే రోజుల్లో నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని తీరగా కలలు కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఊరంగాలు వెనక తుట్టిన సభల రైతన్నల పంట పొలాలు చెడగొట్టి కంచగచ్చుబౌలి భూమిలో రామసక్కని చెట్లు కూలగొచ్చుడు అని బీఆర్ఎస్ నాయకులు పలుకులు వాళ్ళకి వాళ్ళ మీటింగ్ కోసము కేటీ రాములు పట్టాభిషేకం కోసము కేటీ రాముల్ని జగమంతా ఆయన పేరును విస్తరింపజేస్తేందుకు ఇక రేపు రాబోయే రోజుల్లో కారు స్టీరింగ్ తిప్పే మొగోడు మునగాడు కేటీ రాములే అని జగమంతా చాటుతందుకు ఊరంగల్ల సభ పెట్టి అదే రైతన్నల చెట్లు పగ్గం పాడు చేసి వాళ్ళ పంట పొలాలకు వచ్చే కాలువలను కూడా ఏడి కాడికి తుక్కు చేసి మళ్ళీ ఏదన్నా అంటే బొల్లి కూతలు కూసుకుంటా వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా చేసే వీళ్ళు ఇట్లా చేసే ఇక ఎవరు ఎట్లా చేసినా ఏం కథ అనేది లోకానికి అంత గెలికే. మొత్తానికి కేటీ రాములకు పట్టాభిషేకం, కేటీ రాములకు పెత్తారము, కేటీ రాములకు అధికారం చేతిలో పెడతందుకు తీరొక్క నానా యాతన పడుతున్నాడు పెద్ద మనిషి కేసీరావు. ఇది ఒక భాగం అయితే అట్టెట ఉంటుంది అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నా, నేను ఒక బిడ్డ నీకు అయ్యా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమి నడుస్తుందంటే జైలుకు పోయి వచ్చిన వాళ్ళు రాజ్యం వెళ్తారు అనే ఒక పేరు ఉంది. అందుకే నేను తిహార్ జైల్లో చిప్పకూడు తింటి. మరి నేను తిహార్ జైల్లో చిప్పకూడు తిన్నా కాబట్టి జనాలు నా మీద సానుభూతి చూపి రేపు ఓట్ల పండుగ నాడు నన్ను గెలిపిస్తారు, నాకు పట్టం కడతారు, నాకు పబ్బది పడతారు. నేను చెప్పిన దానికల్లా వాళ్ళు గంగెద్దు లేక తలకాయ పూస్తారు. ఇక వాళ్ళు నేను చెప్పిన మాటలల్లా వాళ్ళు ఏదో ఒకటి అర్థం చేసుకుంటారు. కవితమ్మ బాగానే చెప్తుంది అనుకుంటారు, కవితమ్మకు పట్టాభిషేకం కట్టాలనుకుంటారు. ఇక నేను కూడా అందుకనే మీకు ఎవరు చెప్పకుండా బీసీ కులగా ముంగటేసి ముంగడి కురుకుతున్నాను. ఆయన 10 ఏళ్ళ సంది నేను ఎన్నడూ కూడా బీసీలో ముచ్చట దిగను దాన్ని. ఇప్పుడు బీసీలో రాగం ఎత్తుకొని ఉరుకులో పెడుతుంటే కవితమ్మ బాగా దండాడుతుందని పేరు వచ్చింది.
ఇక నేను తీహారు జైలుకు పోయి వచ్చినా కాబట్టి అందరూ జైలుకు పోయి రాజ్యం వెళుతుండ్రు. చంద్రబాబు నాయుడు జైలుకు పోయి రాజ్యం వెళుతుండు. నిజమే తాత. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి రాజ్యం వెళుతుండు. నిజమే తాత. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి జైలుకు పోయి రాజ్యం వెళుతుండు. నిజమే తాత. అందుకనే నేను కూడా జైలుకు పోయినా కాబట్టి నేను కూడా రేపో మాపో ఇక మరి నాకు అధికారం వస్తుంది, నాకు కూడా రాజ్యం వేరే అవకాశం వస్తుంది నాయను. కరెక్టే తాత. ఈ రకంగా కవితమ్మ అంబాయ వెళ్ళ పోసుకుంటుంది. అట్టెట్ట ఉంటుంది నాయన, నాకు కావాలి పెడతాను, అన్నకి ఎట్టిస్తావు? నేను జైలుకు పోయి వచ్చిన పోతే మరి అన్నని కూడా పొమ్మను. ఇక మరి అన్నట్ట పోతాడు బిడ్డ, అన్నట్ట పోతాడు బిడ్డ, పోతే ఎట్టవుతుందో ఏమవుతుందో వద్దు బిడ్డ మాట అనొద్దు తప్పు అని అంటే ఎందుకు తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అవుతుంది నాయనా నాయన? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో 55 కోట్లు దారి మళ్లించినా అని నా మీద కూడా ఒక అపనింద వచ్చింది. అవును తాత. ఇక మరి ఆ అపనింద వచ్చింది కాబట్టి నేను కూడా ఏం చేయదు ఎట్ట చేయదు ఏదో చెయ్యాలనుకున్నా కానీ ఎట్ట చేసినా కానీ కథ కమ్ముతలేదు. నిజమే తాత. ఇక మరి నేను ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఈ కేసు ఆ కేసు అని పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా విన్నామని అది కూడా ఒక కథ జరిగింది. ఇక ఆఖరికి కల్లా ఈ ఫోను ఈ మన ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో బయట దేశాలకు ఈ పైసలు మళ్ళించిందనే ఒక పేరైతే ఉంది. ఇక మరి గిట్టనన్న నేను కూడా పోయి జైల్లో 4 రోజులు సిప్పకూడదు తింటే నాకు కూడా సానుభూతి పెరుగుతుంది నాయనా. నేను కూడా తీహార్ జైల్లో చెడ్డో పాటు 4 రోజుల పాటు ఉండి కాలం వెళ్ళ తీసుకొని పూటలు తీసుకొని మళ్ళీ వస్తే తెలంగాణ జనాలు ఇంకా 3 ఏళ్లకు నాకు పట్టాభిషేకం కడతారు నాయను. నిజమే తాత. మరి ఆ రకంగా కేడి రాములు ఆంబాయం వెళ్ళబోసుకుంటుంటే రేవంతము 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 నిజమే తాత. రేవంతమయ్య ఏం చేస్తుండు? ఇక మరి పుసుపున నేను కేడి రాముని కనుక జైల్లో చేస్తే ఇక నేను పగడబందిగా కేసు కట్టించి విచారణ చేయించి జైల్లో చేస్తే పుసుపున రేపు జైలుకు పోయినాక సానుభూతి పెరిగి మళ్ళీ కేటీ రాములు ఏడ ముఖ్యమంత్రి అవుతాడో ఏం కథో అని రేవంతమయ్యకు పట్టుకుంది గుండెలా. నిజమే తాత. అందుకనే ఇక మరి ఏం చెయ్యాలి ఎట్ట చెయ్యాలి? కవితమ్మకైతే జైలుకు పోయొచ్చింది కానీ నేను ముఖ్యమంత్రి అయితే నాయన నాకు మాత్రం ఆ పేరు ఉంది, సానుభూతి ఉంది. జైలుకు పోయొచ్చిన వాళ్ళ జాతకం ఈ రకంగా రాజ్యం వేరే జాతకం జ్యోతిష్యం ఉంది కాబట్టి నాకు తప్పకుండా నువ్వు సెలవియ్యాలి నాయను. కరెక్టే తాత. ఇక మరి కసవంటప్పుడు లేదు లేదు నేనే పోతా, నాకు పోయే రోజులు 3 ఉన్నాయి. నేను అందుకనే నేను రేవంత్ రెడ్డికి సలహా చేస్తున్నా, నీకు దమ్ముంటే నా సంగతి చూడు, నా అంతు చూడు, నీ లెక్కేంది నీ పత్రమేంది అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అని ఇప్పుడు కేటీ రాములు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. నిజమే తాత. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే ఇక మరి ప్రతిపక్ష బోధనన్న నాకు ఇస్తే బాగుండు, ప్రతిపక్ష బోధనన్న నాకు ఇస్తే బాగుండు. నేను షెడ్డో పాటో బాగానే తండాడుతున్నా మామా మామా. నీకు తెలంగాణ ఉద్యమం కానించి ఛాయలు బిసుకోట్లు చెడ్డా పడ్డా నీకు అన్నింటి అందించి 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 మామా మామా అని నీకు మందు గోళీలేసి నిన్ను రామసక్కదనంగా చూసుకొని ఉద్యమంలో 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 ఎంత రామసక్కదనంగా నేను నీ కోసము చెవిటొడిచి కష్టపడ్డా, నీ కోసం నేను ముందున్న మామా. నిజమే తాత. ఇక మరికి ఈ రకంగా హరీష్ రావు అమ్మాయి వెళ్ళబోసుకుంటుండ్రు దేవుడు. నేను ఉద్యమం పెట్టే కానించి నీ వెనకాల ఉండి నీ తోక పట్టుకొని తిరిగితే నాకు ఇలా ఏం సక్కదనం మామా. నేను నెంబర్ 2 ప్లేస్లో ఉన్నోడిని, నన్ను ఇలా నెంబర్ 4వ స్థానంలో చేస్తేవి. నిజమే తాత. అందుకనే నాకు ఉండబుద్ధి అయితే లేదు ఏం చేయాలి ఎట్ట చేయాలి అని తెల్లదాకా నాకు నిద్ర పట్టక లేచి కూర్చుంటున్నా తలకాయ నొప్పితోటి. మా ఆమె కోమటోళ్ళ ఇంటికి పోయి జెండు మాంసీసులు కొనుక్కొచ్చి ఆ జెండు మాంసీసుల కంపెనీ బతికిస్తుంది. నాకు ఈ తలకాయ నొప్పి నిద్ర పట్టక తలకాయ నొప్పి నాకు తగ్గుతలేదు మామా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నా పానం నిమ్మలమవుతుంది మామా. జర్ర కనుక నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇంకా 3 ఏళ్లలో నేను ఎలక్షన్లు ఈ ఏడాది ఉన్నాయనగా నేను కొత్త పార్టీ పెట్టుకొని ఎట్టనైనా చేసి అక్కడ నీ బిడ్డను ఇదవుతుంది, ఇక్కడ నీ కొడుకు ఇదవుతాడు. ఇప్పటికే నేను మాస్ లీడర్ని. ఇక మరి నాకు మంచి రామసకరమైన పేరు ఉంది మాకు, ట్రబుల్ షూటరు. ఇక మరి ఆ రకంగా ఉంది కాబట్టి నాకు రేపు ఎలక్షన్లలో జాతకము జ్యోతిషము కలిసి వచ్చే వాళ్ళ ఉందిరా మామా అని ఇప్పుడు హరీష్ రావు అమ్మాయి వెళ్ళబోసుకుంటున్నాడు. ఇక ఈ ఎంపటి ఇట్లా ఉంది, బిడ్డ ఎంపటి అట్లా ఉంది, కొడుకు ఎంపటి అట్లా ఉంది, ఈ ఎంపట్ల నడుమ మళ్ళీ కుంపటి మొదలైంది.
ఎట్లా ఏంది ఏం కథ అంటే కాళేశ్వరం కుంపటి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ఇక నీ దండం పెడితే పొడుగు నుంచి పొడుగు దాకా ఇక సాగదీసి నిగ్గదీసి ఇక రేపు ఇక మాపు ఇక రేపు ఇక మాపు 109 మంది అధికారులను, పెద్ద ఇంజనీర్లను, చిన్న ఇంజనీర్లను, కాంట్రాక్టు కంపెనీలను, గుత్తదారులను, పనోళ్లను, పాటోళ్లను, కలెక్టర్లను, వాళ్ళను వీళ్ళను గుమ్మాయ జక్కాయని గుంపు కట్టి విచారణ చేసిర్రు 109 మంది అధికారులను. ఇక వాళ్ళంతా ఏమి చెప్పిర్రు నాయనా, అయ్యా కాళేశ్వరం డిజైనరు, కాళేశ్వరం రూపురేఖలు గీసినోడు, కాళేశ్వరము అని కలలో కూడా కలవరించి కాళేశ్వరాన్ని నేను గట్టి చూపిస్తా అని మూత మోగించిన కేసీరావు. ఆయన ఎట్ట చెప్తే మేము అట్టనే విన్నాము అని అధికారులు ఇక మరి పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఈ రకంగా వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుర్రా దేవుడు. కేసీరావు ఎట్ట చెప్తే మేము అట్టనే చేసినాము, మాకు ఏ పాపం తెలియదు, మాకు ఏ పుణ్యం తెలియదు, ఏమి చేద్దు ఎట్ట చేద్దు సారు, మమ్మల్ని మీరు పట్టించుకోవద్దు. మీరు కనుక ఒకవేళ అడిగేది ఉంటే కేసీరావుని అడుగుర్రి, కేసీరావుని విచారణ పిలువుర్రి, కేసీరావుని పిలిస్తే అసలు బండారం బయటకు వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు లోపటంగా అందించిర్రో ఇక మరి దండం పెట్టి నాణ్యత లేని కట్టడం కట్టి ఇలా కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఏడ దాచిపెట్టినావు తాత కొడుక, ఏడ ముళ్ళ కట్టినావు తాత కొడుక, ఏ దేశంలో దాచిపెట్టినావు, ఎవరికి మంచి పెట్టినావు, ఎవరి అరలో దాచిపెట్టినావు. గా కథ మాత్రం అంత గుంజుతందుకు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా మళ్ళా తెరలేపింది. రేపు వచ్చే నెల 5 తారీఖు నాడు కేసీరావయ్య విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఇక ఈ భయం పట్టుకొని చెల్లన్నాక నిద్రపోకుండా ఏం చేదు ఎట్ట చేద్దు, ఎలక్షన్ల ముందర నాకు ఈ బాధ లేదు, ఈ తన్నాట లేకుండే, ఈ ఆరాటం లేకుండే, ఉద్యమ టైంలో కూడా చెమటలు గారంగా నేను తిరిగిన, రాజ్యాలు తిరిగిన, మాట్లాడిన, మీటింగులు పెట్టిన, బహిరంగ సభలు పెట్టిన, జనాలకు నేను నా మాటలతోటి నా సామెతలతోటి ఆకట్టుకున్నా. నేను ఇలా పీసీ ఘోష్ కమిషన్ ఎదుర్కోలేకపోతట్టున్నా. ఏం చేదు ఎట్ట చేద్దు, నేను నిన్నయాలా అమెరికా పోదామనుకున్న నా టూరు నా ప్రయాణము జైలుకు వైదట్టుందిరా దేవుడు. అమెరికా పోదామనుకున్న నా ప్రయాణము ఇవాళ జైలుకు పోయే అలా అయిందిరా దేవుడా. ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందర నేను ఏమి చెప్పాలి, వాళ్ళు ఏమి అడుగుతారు, ఎట్ట చేతు ఏమి చేతురా నాయనా అని ఈ రకంగా చెల్లన్నాక నిద్రపోకుండా కేసీరావయ్య నెచ్చి నోరు కొట్టుకుంటా ఉంది. మరి ఎట్లా ఏం చెయ్యాలి, బాయికాడ పడితే నిద్ర వస్తలేదు, ఇంటికాడ పడితే ఈడోడు ఆడోడు వచ్చి సార్ అని ఒకటే కలవర పెడుతుంది. నేను ఏం చేద్దు ఎట్ట చేద్దు అని పాపం కేసీరావు తీరా అమెరికాకు పోదాము, 4 రోజులు నా మనుమని కాడ ఉందాము అని కళ్ళ సలవ చేసుకుందాము, పానం నిమ్మల పడగొట్టుకుందాము అని అమెరికా పైనంగా ఇచ్చే టైంలోనే ఇవాళ పీసీ ఘోష్ కమిషను ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపియాలి. నాగార్జున సాగర్ గట్టి ఎన్నాళ్ళు అవుతుంది, శ్రీశైలం గట్టి ఎన్నాళ్ళు అవుతుంది, మరి ఏండ్ల పడంతరం కట్టిన ఆ ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, వాటి రూపురేఖలు ఇప్పటికీ ఏ రకంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ కాళేశ్వరం 1,00,000 కోట్లతోని కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం ఎట్లాయే, 3 ఏళ్లకే మేడిగడ్డ బొందలగడ్డ ఎట్లాయే. ఈ మేడిగడ్డ త్వరలో ఇగో మా మనవరాలు 10 మంది పడతారు అందులో. మరి ఎట్లా నాణ్యత లేకుండా పరీక్షలు జరపకుండా ఎట్లా కట్టే, కట్టరాని తాడా ఈ కాళేశ్వరాన్ని ఎట్లా కట్టే అని కథ గమ్ముతుంది మనవరాలా. ఇక అందుకనే ఇక మరి ఏం చేదు ఎట చేదు అని లోకం మీద ఏం జరుగుతుంది, దునియా మీద ఏం జరగబోతుంది, రేపో మాపో కేసీరావయ్యా నాడు రేవంతమయ్యా ఎలక్షన్ల ముందరా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందరా ఏం చెప్పుకొచ్చిండు, ఏం పలుకులు వరికిండు. నేను ఎన్నటికైనా ఏ రోజుకైనా ఎప్పటికైనా నా కంఠంలో ఊపిరినంత వరకు నేను తప్పకుండా ఆడి తప్పను పలికి బొంకను ఇగో నేను చెప్పుతున్నా ఇంతమంది సాక్షిగా. నేను ఏ రోజుకైనా కేసీరావు తప్పులను ఎత్తి చూపుతూ, కేసీరావు చేసిన తప్పులను బయట పెడుతూ, ఆయన బండారం అంతా బయటికి లాగుతూ
ఆయన చేసిన తప్పులను కుండ బద్దలు కొడుతూ నేను ఆయనను తీసుకుపోయి చిన్నగా జైల్లో చేసి చిప్పకూడ తినబెట్టి చెంచలు కూడా జైలా డబల్ బెడ్రూమ్ కట్టికపోతే నేను నిద్రపోను అన్నాడు ఆనాడు రేవంతము. ఆ మాట మరి ఇప్పుడు నిజంగా పోతుందా ఏంది తీరా మూతి ముంగడికి వచ్చి కూసుంది కాళేశ్వరం విచారణ కథ. ఇంకో గిది మనవరాలా ఇక అందుకనే ఇటు బిడ్డకి ఏం చెప్పాలనో ఆయనకు తోస్తలేదు, ఇటు కొడుకు ఏం చెప్పాలనో ఆయనకు తోస్తలేదు, అల్లునికి ఏం చెప్పాలనో తోస్తలేదు. మనవడా వస్తున్న బిడ్డ ఇక్కడ ఉంటే నా పానం నిమ్మలం లేదు, ఏం తిన్నా పేకి పడతలేదు, పానం అంతా గాయ అవుతుంది బిడ్డ. ఈ మనిషి నీ కాడికే వస్తున్నా, అమెరికా వస్తున్న బిడ్డ, 2 రోజులు నీ కాడనే ఉండి వస్తా. ఇక మరి నువ్వు పోసిన ఇంత పచ్చి పులుసు టమాటా పచ్చడి తిని 4 రోజుల మందం ఉన్నా దూరంగా ఉంటే కండ సర్వ ఉంటుంది, నా పానం కుదార్థమవుతుంది బిడ్డ. మనవడా ఈ మనిషి నేనే అమెరికా వస్తున్నా అన్న టైంలో ఇగో పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంకు నువ్వు కథ కమిచ్చినవయ్యా, విచారణకు రా అయ్యా. నువ్వు వచ్చే నెల 5 తారీఖు జూన్ 5 తారీఖు నాడు నువ్వు విచారణకు రా. నీ ముక్కు బట్టి మేము ఏం అడగాలనో అడుగుతాం, నీ చెవులు విండి మేము ఏం అడగాలనో అడుగుతాం. తప్పకుండా నువ్వు సమాధానం చెప్పాలి. ఇక నువ్వు సమాధానాలు ఎట్టేట చెప్తావో, ఏడ నీ లెక్క తేలుతుందో, ఏడ నువ్వు జంకుతావో, ఏడ నీకు మరి నీ మాట తడబాటు అవుతుందో అగో గాడ మేము అందుకుంటాము, గాడ పసిగడతాము అని ఇక లోపటంగా తాకుతా ఉంది కేసీరామయ్య గుండెకు. ఇక అందుకనే ఏం చేద్దు ఎట్ట చేద్దా అని పాపం కుడితిరబడ్డ ఎలుకోలే కింద మీద అన్నాడు. ఇక మరి పరమశివునికి పార్వతికి పంచాది అయితే ఏ రకంగా పురుగుముట్టని పుష్పము ఇక మరి కప్పముట్టని నీళ్లు తెమ్మని శివయ్య కోరుకుంటే ఏ రకంగా పార్వతమ్మ సీతమ్మ శర ఎల్లబోసుకుంటా ప్రపంచం అంతా గాలించిందో, ఇప్పుడు గసవంటి శరనే ఇక మరి ఇప్పుడు కేసీరామయ్యకు వచ్చి పడ్డది. ఇక మరి రకంగా కేసీరామయ్య కుర్చిరపడ్డ ఎలుకోట కింద మీద దండాడుకుంటా ఆగమాగం జగన్నాథము గాయకత్తరైతుండు దేవుడు. ఇక గిది ఇక మరి జూన్ 5 తారీఖు నాడు ఏం చెప్తాడు కేసీరావు మరి నిజాలని బయట పెట్టుకొని చెంచలు కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాడా, లేకపోతే మరి ఇంకా ఏమవుతుంది ఏం కథ అనేది చూద్దాం అని ఈ ఖండతోటి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ జనాలు. ఇక గియాలకైతే ఇక మా మనవరాలతో ఇక నాకు పొద్దు ఊకింది, మా ఆవులు మేసినాయి, కడుపు నిండా రామ సక్కదనంగా తిన్నాయి, మా మనవరాలే ఇక తినలేదు. నిన్న మన బడికి పోయిన పొల్ల ఇంట్లో తీసుకుపోయి ఇక మరి నా ముసలిది ఇంత నాకు గట్క కాయొచ్చు, ఇక ఈమెకు ఇంత షేవీలలో కారపప్పులో తినబెట్టి నిమ్మలం పడతాను బిజలారా చూస్తూనే ఉంటుంది. లోకం మీద ఇవాళ మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన దునియా ముచ్చట్లు గియ్యి. ఇక రేపు ఇంకొక లీడర్ కాడికన్నా పోతా, ఒక సమస్యను ముంగటేస్తా, లేకపోతే ఒక అధికారి కాడికన్నా పోయి ఏదో ఒక రాయవారం మీకు అందిస్తూనే ఉంటా. అంతవరకు మీరు ఏం చేయాలి? ANN ఛానల్ని చూస్తూనే ఉండండి. జర్ర మర్చిపోకు ఉంటా శనార్థి.